అంటే అక్కడ భూమి సమస్య లేకుండా ఆశయావసరం లేకుండా మీకు ప్రజలు మనం వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ సమస్యలు అన్నింటినీ కలిసే పోరాడుతూ మనం ముందుకు పోవాలి. శిక్షకుడికి వాళ్ళు ఈ సంఘీభావ కమిటీలో ఉన్నట్లు లేనట్లు నటిస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా ఎండగడుతూ పోరాడాలని మీకు మా మద్దతు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చే నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజాకళ మండలి పోటీ బ్రదర్ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. భారతదేశ చరిత్ర అంతా నెత్తుటి చరిత్రే. లక్ష్మీపేటలో మరోసారి ఈ అగ్రకుల బ్రాహ్మణీయ పాలక వర్గం రుజువు చేసింది. తెచ్చుకోకుండా ఆ చంపిన వాళ్ళకి, ఆ నెత్తులు పారించిన వాళ్ళకి, అక్కడ పనిలో ఉన్న అక్కల చెల్లులని చేతులని కొట్టిన వాళ్ళకి ప్రభుత్వమా? ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా? నీకేమాత్రం చిత్తశుద్ధి అంటే నువ్వు రాజ్యం ప్రకారం, రాష్ట్రం ప్రకారం, చట్టం ప్రకారం నువ్వు పరిపాలన కొనసాగించాలనుకుంటే ఆ చట్టమే. నేను మళ్ళీ పెడుతుంటే ఇక్కడ భూమి, ఈ గవర్నమెంట్ భూమి దళితులకే దక్కాలని ఒకవైపున చట్టం చెబుతున్నా, ఆ హక్కులైన కోండ్రు మురళీలు రైతులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇంకా ఎంతమంది నెత్తులు చిందించినా గానీ ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా, అది కాకపోయినా అనిపించుకోవాలనుకున్నా గానీ తక్షణమే లక్ష్మీపేట దళితులకి 250 ఎకరాల భూములు పంచాలి. చట్టం ప్రకారం లక్ష్మీపేటలో